సలార్ మూవీ రిలీజ్ అయితే మాకెందుకంటే భయం, మా కాటేరా సినిమా చూసి వాళ్ళే భయపడాలి అన్నాడు ఆ కాటేరా మూవీ హీరో దర్శన్. మొదట్లో ఎవరో పట్టించుకోలేదు. తీరా చూస్తే ఇప్పుడు సలార్ కలెక్షన్ మొత్తం ఆ సినిమా దెబ్బ కొడుతుందేమో అని భయం వేస్తుంది. మొన్న డిసెంబర్ 29 రిలీజ్ అయిందండి కాటేరా మూవీ. ఓన్లీ కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ చేశారు. 50 కోట్లు పెట్టి తీశారంట సినిమా ఇప్పుడు వరకు. ఈ 2 రోజులు 29, 30, 31, 1, 2 ఇవాళ 5 రోజుల్లో 70 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ ఇంకొక 30 crores వస్తే అయిపోతుంది. తర్వాత అంతా ప్రాఫిట్. మొదలు ఎవరో పట్టించుకోలేరు అతను అన్న మాటలు. ఏముంది, ప్రభాస్కి ఎదురెళ్తుంది ఈ సినిమా. సలార్ అంటే ఒక ఇది నా ఉద్దేశంతో. ఇప్పుడు ఏమవుతుంది, సినిమా హిట్ అయితే అటు టర్న్ అయిపోతారు. మన తెలుగుకి రాలేదు, ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. కానీ సినిమా మాత్రం కాటేరా సూపర్గా ఉందండి. ఎక్సలెంట్ మూవీ అన్నమాట. దర్శకుడు తరుణ్ రాసుకున్న స్క్రీన్ ప్లే, అది ఓల్డ్ స్టోరీ అయినా ఆ స్క్రీన్ ప్లే, షార్ట్ బై షార్ట్, ఆ కెమెరా, ఆ మ్యూజిక్, ఆ గ్రామీణ నేపథ్యం ఎక్కడ గ్లామర్ పాడు లేకుండా, కమర్షియల్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా న్యాచురల్గా తీసిన అద్భుతమైన సినిమా అండి. తక్కువ బడ్జెట్, 50 crores అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సూపర్ అంటే సూపర్ కాదు, ఎక్సలెంట్ అన్నమాట. ఏదన్నా సినిమా చూస్తే మనం 1 రోజు 2 రోజులు చెప్పుకుంటాం. కాంతార గురించి నెలల తరబడి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలా కాదు, మనం మర్చిపోలేం ఆ సినిమా చూస్తే. ఇది 1970లో హుబ్లీలో భీమనహళ్ళి అనే ఊరిలో కొంతమంది చనిపోతే ఆ అస్థిపంజరాల నుంచి పుర్రెలు 107 పుర్రెలు ఉంటాయండి. వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడంతో సినిమా స్టార్ట్ అవుద్ది. సినిమా మొత్తం దర్శన్ యాక్షన్ సూపర్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారండి. జగపతి బాబు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంతో రన్ అవ్వడం వల్ల మనకి తొందరగా హత్తుకుపోతుంది. కన్నడ నేపథ్యం ఉన్నా సరే అది తెలుగులో రిలీజ్ అయితే మన నేటివిటీకి కూడా దగ్గరగా ఉందేమో అనిపిస్తుంది అన్నమాట సినిమా. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం పూర్తిగా ఆ మూవీలో. దర్శను ఆ ఓల్డ్ మెన్ కింద చేసిన యాక్షను, జమీందారు వ్యవస్థ మీద, కుల వివక్ష వ్యవస్థ మీద పోరాటం చేసిన విధానం. ఇది సినిమా అంటే మామూలుగా చెప్పనండి. అది తెలుగులో రిలీజ్ అవుతుంది. అది చూసి మీరు ఆ అనుభూతి చెందాలి. అప్పుడే దాని వాల్యూ తెలుస్తుందండి. సినిమా మాత్రం రిలీజ్ అయితే తప్పకుండా చూడండి కాటేరా మూవీ. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం మారుమోగిపోతూ ఉందండి. 3.5, 4.5 వరకు కూడా రేటింగ్ ఇచ్చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉందండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు తక్కువ బడ్జెట్లో. అది